10 మినిట్స్లో చెప్తాను సార్. రజనీ గారు నమస్కారం, వినపడుతుందండి? రైట్. నవకుమార్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నవకుమార్ గారు, సునీత, షర్మిల ఈరోజు వైఎస్ వివేక వర్ధంతి నేటికి 5 ఏళ్లు పూర్తవుతోంది. సో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్మారక సభలో వారు మాట్లాడిన అంశాలు మీరు ఫాలో అయ్యే ఉంటారు. వాళ్ళ ఆవేదన, అలాగే జగన్ తీరుని ఎండగట్టిన విధానం, ఇవన్నీ చూస్తే సో ఇద్దరి ఆవేదన అంటే వాళ్ళకి న్యాయం జరగలేదన్న ఆవేదన, ఒక బాధ, ఇవన్నిటితోనే జగన్ పైన, జగన్ ప్రభుత్వం పైన వారు మాట్లాడారు అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పిల్లి మాణిక్యాలరావు గారికి, అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి రజనీ గారికి కూడా, అందరికి కూడా నమస్కారం అండి. నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు నరేష్ గారు ఒకటి మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇద్దరు ఆడపిల్లలు, అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి బాసటగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని మహిళలందరూ కూడా రోడ్డు ఎక్కవలసిన అవసరం ఉంది. ఈ సోకాల్డ్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, వాళ్ళ కుటుంబ ఆరోపణలు, దాని మీద స్టాండ్ అయి ఉంటారా షర్మిల గారు? లేదు వైఎస్ సునీత గారు స్టాండ్ అయి ఉంటారా? అదే విధంగా ఇప్పుడు దాకా వివేకానంద రెడ్డి గారి భార్య కూడా ఇప్పుడు దాకా మాట్లాడారు. తను, నేను ప్రెస్ మీట్ లో, నిన్న కూడా ప్రెస్ మీట్ లో ఒక మీడియాలో కూడా చూశాను, సోషల్ మీడియాలో, తను మాట్లాడుతూ నేను జగన్ కి ఓటేయవద్దని చెప్తాను, మరి దేనికి ఓటేయాలో కూడా ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇది రాజకీయ కోణంలో చూడాలా అంటే, జనాలు, అక్కడ ఉన్న జనాలు, వాళ్ళ పారామీటర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఆలోచిస్తే దీని 5 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఏది కూడా ఒక పక్కకు రాని పరిస్థితి ఉంది. అదే విధంగా సునీత గారు మాట్లాడుతూ, నేను సునీత గారు మాట్లాడి ఫాలో అయ్యాను, భారత రాజ్యాంగం ప్రకారం అని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార పత్రాన్ని కూడా చదువుకుంటూ సునీత గారు చాలా చక్కగా వివరించారు. కర్మేణ మనస వాచ అవి ఇవి అంటే తను అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా అంటూ కూడా ఆవిడ ప్రశ్నించారు. ఎస్ నరేష్ గారు, అంతఃకరణ శుద్ధితో అని కూడా ప్రవర్తించారు. నేనేమంటానంటే, ఈ ఇద్దరు సోదరీమణులు ఎవరైతే ఉన్నారో, షర్మిల గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, సునీత, వాళ్ళిద్దరు కూడా ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా వాళ్ళ తోబుట్టువులు, సోయాన తోబుట్టువులు, చిన్నయ్య పెద్ద పిల్లలు తోబుట్టువులు. సో రాజకీయాలు ఒక ఎత్తు అయితే, ఆ రోజు ఆరోపణ చేసినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా నా యొక్క అభిప్రాయం. యాక్చువల్ గా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండి కేసు పరిధిని ఏ విధంగా ఎక్కడ దాకా తీసుకెళ్లారు, దాన్ని ఒకసారి ఒక క్వశ్చన్ చేయాలి. ఒకవేళ మేబీ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి సెట్ అయింది, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మోడీ, బీజేపీ కానీ, జనసేన, ఈ ముగ్గురు వస్తే ఆ కేసుని ఏ లెవెల్ కి తీసుకెళ్తారు? జరిగిన అన్యాయాన్ని ఈరోజు దస్తగిరి గారు కావచ్చు, మేమే మర్డర్ చేశాము, ఫలానోళ్ళు చేపించారని కూడా వాళ్ళు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దస్తగిరి, దాని సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, గంగిరెడ్డి, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది యాక్చువల్ గా. సో వాళ్ళు ఏ విధంగా వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళు ఎంతవరకు స్టాండ్ ఉంటారు అనేది కూడా జనాల్లో కూడా ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది నరేష్ గారు, సునీత గారు కానీ, షర్మిల గారు కానీ. ఎందుకంటే స్టాండ్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్ గా, క్రెడిబిలిటీ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో మేము ఏదో సరి చేసుకుంటాము అన్నారు, కానీ షర్మిల గారు మాట్లాడుతూ ఇది ఆస్తి గొడవ కాదు, రాజకీయ గొడవ కాదు, లేకపోతే ఇంకొకటి కాదు, నేను నా చెల్లెలకి రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను అండగా ఉంటాను అని చెప్పింది. నేను అండగా నిలబడతాను, న్యాయం కోసం చేస్తున్న పోరాటం అంటూ కూడా ఆవిడ. కరెక్ట్. అంటే దీన్ని నేను అదే చెప్తున్నాండి, ఆమె పిసిసి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా కాకుండా సునీత నా చెల్లెలు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారి కొడుకే కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర గారి కొడుకే కదా, వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు కదా. అంటే ఈమె రాజశేఖర రెడ్డి బిడ్డగా సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ చిన్నాయనకి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారనేది వాదన కూడా వినిపిస్తూ ఉంది. అంటే ముందు జనరల్ గా, అంటే నేను పొలిటికల్ అందులోకి వెళ్ళనండి యాక్చువల్ గా, ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది ఒక నానుడి సామెత యాక్చువల్ గా. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా
ఓవర్టేక్ చేసి ముందుకెళ్తారు, లేదు వాళ్ళిద్దరు చెల్లెలను పిలిపించుకొని ఏమైనా మాట్లాడతారా అంటే జనాల్లో కూడా ఇప్పుడు ఒకటి వినిపిస్తుందండి. వైఎస్ విజయమ్మ గారు అందరినీ పిలిపించి కూర్చోబెట్టి సెటరైట్ చేస్తారనేది కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. షర్మిల గారు ఫస్ట్ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్ అని మాట్లాడారు. ఈ రోజు మరలా మా జగనన్న అని కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు రాజకీయాల్లో ఆ పరిభాష ఎంతవరకు ఏంటి అనేది కూడా ఒకసారి మనం క్వశ్చన్ చేయాలి. అలానే షర్మిల గారు నేను ఆస్తుల కోసం కాదు, రాజకీయ కోణం కోసం కాదు, ఇంకోటి తను హింట్ ఇస్తున్నది యాక్చువల్ గా. అంటే ఇవన్నీ సెటిల్ అవుతే ఇదంతా సైలెంట్ గా ఉంటదా నరేష్ గారు? దాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆస్తుల కోసం కాదు, లేకపోతే రాజకీయ పదవి కోసం కాదు అంటే తనకు చెప్పకనే చెప్తుందా అంటే నీకు నాకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయన్నా మనం సెటిల్ చేసుకుందాము, అదే విధంగా రాజకీయ కోణంలో కూడా మనం సెటిల్ చేసుకుందాము, సెటిల్ అవుతే దీన్ని నేను ఆపుతాను అనే చెప్పగలగాలని చెప్తున్నారా అనేది కూడా ఒక డౌట్ జనాల్లో ఉందనేది కూడా నా యొక్క అభిప్రాయం అండి. దీన్ని మనం రాజకీయ కోణాలు మనం పక్కన పెడితే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మంచి పేరుంది, సౌమ్యులుగా కడప జిల్లాలో ఒక ముఖ్యమంత్రి తమ్ముడుగా, అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాను కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారు అందరిని తన సొంత బిడ్డల్లాగా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళారు. సరే తన పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చండి, దాన్ని మనకేమి ఆ పారామెడిక్స్ లో వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ దిశగా షర్మిల గారు సునీత గారు ఎంతవరకు నిలబడగలుగుతారు? రేపు జరగబోవు ఎలక్షన్స్ లో సునీత గారేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏమో షర్మిల గారు ఉన్నారు, మరి సునీత గారు వాళ్ళ మదరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా లేదా కూటమికి సపోర్ట్ చేస్తారా రాజకీయ కోణంలో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అండి. అది వేచి చూడాలి. 2-3 రోజుల్లో మేబీ వస్తూ ఉన్నాయి, వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. కూటమి తరపు నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య నిలబడతారు, అక్కడ కూటమి సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి కూడా వినిపిస్తుంది, వాళ్ళు ఇండివిజువల్ గా నిలబడతారు, వీళ్ళందరూ కలిసి సపోర్ట్ చేయాలనేది కూడా అడుగుతున్నారు అనేది కూడా ఒక వాతావరణం అయితే అనిపిస్తుంది నరేష్ గారు. వివేకానంద రెడ్డి భార్య గారు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారంటూ కూడా వార్తలు వస్తుంది. అదే నరేష్ గారు, వివేకానంద రెడ్డి భార్య గారు పోటీ చేస్తే ఎవరి మీద పోటీ చేయాలి? వైఎస్ అవినాష్ రెడ్డి మీద పోటీ చేస్తుందా? మరి అవినాష్ రెడ్డి విఠీం కదా, అవినాష్ రెడ్డి మీదనే కదా వీళ్ళందరూ ఆరోపణ చేస్తున్నది. వాళ్ళని కాపాడుతుంది మా జగనన్న అంటున్నారులే కానీ మరి చేపించింది వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్తూ ఉన్నారు కదా. ఆ రోజున్న పోలీస్ ఆఫీసర్స్ ఈ కేటగిరీ ఈ పారామీటర్స్ అన్ని కూడా ఒక్క ఫ్యూ డేస్ లో తేలుతుంది అనేది కూడా నా యొక్క అభిప్రాయం. ఆ దిశగా కూడా ఆలోచించాలని కూడా వర్తకుల్ని వీక్షకులను కూడా నేను కోరుతూ ఉన్నాను. అదే విధంగా ఏబిఎన్ ద్వారా కూడా షర్మిల గారికి నేను ఒక డిమాండ్ కూడా చేస్తున్నానండి. అమ్మా షర్మిల గారు, మీరు అవ్వకనే చెప్తూ ఉన్నారు ఆస్తి కోసం కాదు, పదవి కోసం కాదు, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగాని సపోర్ట్ చేస్తా అంటున్నారు, అది మీరు నిలబడతారా? సునీతమ్మ గారి తరపు నుంచి మీరు ఎంతవరకు నిలబడతారు? అంటే మీ అన్నకి మీకు కనుక అయోధ్యకు వెళ్తే చిన్నమ్మ కూతుర్ని వదిలేస్తారా ఒకవేళ? ఏంటి అనేది కూడా జనాల్లో ఒక చర్చ జరుగుతుంది అనేది కూడా నా యొక్క అభిప్రాయం నరేష్ గారు. ఆ దిశగా కూడా ఒకసారి